డియర్ డ్రైవర్స్ అండ్ మై డియర్ ఫాలోవర్స్, ఇవాళ మ్యాటర్ ఏంటంటే ఒక పర్సన్ నన్ను అడిగారు ఏమనంటే ఓనర్ ముందా డ్రైవర్ ముందా అని అడిగారు. ఆయనకి నాకు కొంచెం డిస్కషన్ జరిగింది. అయితే నాకు తెలిసినంత వరకు డ్రైవరే ముందు, కానీ ఎవరు డ్రైవర్ని గుర్తించట్లా. డ్రైవర్ బాగుంటే ఓనర్ వ్యవస్థ బాగుంటుంది, ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది, ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ బాగుంటుంది. కానీ అలాంటి డ్రైవర్కి వాళ్ళ పరిస్థితి బాగా. అయితే ఇందులో ఒక బాధాకరం ఏంటంటే నేను నన్ను అడిగిన పర్సనే ఒకప్పుడు డ్రైవర్ అయినా వాళ్ళకు ఓనర్ స్థాయిలో ఉన్నాడు. ఆయన కూడా డ్రైవర్ని గుర్తించట్లేదంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు డ్రైవర్ పడ్డ కష్టాలు, ఆయన డ్రైవర్ వృత్తిలో ఉండి కష్టపడి వాళ్ళు ఓనర్ స్థాయిలో ఉన్న పర్సన్ వాళ్ళు చాలామంది అలాగే ఉన్నారు. డ్రైవర్ వృత్తి చేసి ఆ తర్వాత ఓనర్లు అయ్యి డ్రైవర్లు పెట్టుకుని లారీ వ్యాపారం చేసుకుంటున్న ఓనర్స్ చాలామందే ఉన్నారు. వాళ్ళు డ్రైవర్ని గుర్తించకపోవడం, మా ఓనర్కి పడే కష్టాలు మీకేం తెలుసు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళకి తెలుసు ఓనరు కష్టం ఉందా డ్రైవర్ కష్టం ఉందా అంటే డ్రైవర్ కష్టమే ముందు. అలాంటిది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మన డ్రైవర్లను గుర్తించట్లేదంటే ఐఎమ్ షేమ్ ఆఫ్ యూ. దీనికైతే నేను చాలా చింతిస్తున్నాను. ఎందుకంటే రోడ్డు మీద ఎన్ని జరిగినా, ఎంత నరకం అనిపించినా, రూపాయి మిగలకపోయినా, ఎన్ని అవమానాలున్నా లారీ డ్రైవర్ లారీ తోలక మానట్లేదు. సో ఇంకోటి ఏంటంటే డ్రైవర్ ఎక్కడ వెనకపడ్డాడు, ఏ విషయంలో వెనకపడ్డాడు? రోడ్డు మీద డ్రైవర్లను కొట్టడం, తర్వాత ఓనర్ అనే వ్యవస్థ డ్రైవర్లను గుర్తించకపోవడం, వీటి మధ్యన డ్రైవర్ డిఫాల్ట్ అయ్యాడు. ఇంకోటి ఏంటంటే సంపాదన విషయం. ఒకప్పుడు సంపాదన ఎలా ఉందనేది కాన్సెప్ట్ పక్కన పెడితే ఇవాళ సంపాదన విషయం అనేది డ్రైవర్ అన్న విషయంలో చాలా డెప్త్ తక్కువగానే ఉంది. సో ఉదాహరణకి ఒక టాపీ మేస్త్రి ఉదయం 10ంటికి వెళ్ళి సాయంత్రం 5ంటికి పని మానేసుకుని ఇంటికి వెళ్ళే పర్సన్ కూడా సాయంత్రం భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ పర్సన్ కూడా 1000-1100 సంపాదించుకొని వెళ్తున్నాడు. కానీ 4-5 రోజులు భార్య బిడ్డలని అమ్మ నాన్న వదిలేసి డ్రైవర్ డ్యూటీ చేసి వస్తుంటే రోజుకి 700-800 కాడి గిట్టుబాటు అవ్వట్లా, ఖర్చు అయిపోతుంది. కొంతమంది అంటారు ఒక టీకిను 2 బిస్కెట్లు తింటే రోజుకి 300-400 ఖర్చు అయిపోతాయా అంటారు. అది వాళ్ళ విజ్ఞానానికే వదిలేస్తున్నాను. ఒక రోజు ఖర్చు ఎంత ఉంటుంది, పరిస్థితి ఏంటి అని వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు ఓపెన్ అవ్వరు. ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ బాగా, ట్రాన్స్పోర్టేషన్ కంటే ముందు డ్రైవర్ పరిస్థితి బాగా. ట్రాన్స్పోర్టేషన్ బాగోపోతే BS6లు BS4లు దిగో రావు, రోడ్డు మీద తిరగవు. కానీ ట్రాన్స్పోర్టేషన్ బాగానే ఉంది, ఒక లారీ డ్రైవర్ వ్యవస్థే బాగాలేదు. ఎవరు పట్టించుకుంటున్నారు లారీ డ్రైవర్లని? కుక్క కన్నా హీనంగా చూస్తున్నారు డ్రైవర్ని, దేవుడితో పోల్చాల్సిన డ్రైవర్లని. జై హోరా సార్, ఇది జై డ్రైవర్స్. గరుడ్ అఫీషియల్ జై డ్రైవర్. ఈ అన్న ఇప్పుడు ఒక ఓనర్ కోసం చెప్తున్నాడు ఏంటంటే ఒకప్పుడు డ్రైవర్ ఇప్పుడు లారీ కొనుక్కొని తిప్పుకుంటున్నాడు, అసలు డ్రైవర్ రెస్పెక్ట్ ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు. డ్రైవర్ రెస్పెక్ట్ ఇవ్వడం అంటే ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదైనా అందరు డ్రైవర్లు కాదు, కొంతమంది అందరూ అందరు కాదు, కొంతమంది డ్రైవర్లు అడ్వాన్స్ తీసుకుంటారు. వస్తున్నాను అని చెప్తారు, ఫోన్ ఎత్తడం మానేస్తారు, రారు. తర్వాత ఇక్కడే మన లోడ్ డ్యూటీ పంపించే టయానికి ఏంటంటే మంచిగా మాట్లాడతారు మనతోటి. కరెక్ట్‌గా మన కత్తిపూడి, అనకాపల్లి ఆ ఏరియాకెళ్ళాక ఆళ్ళు బండి తాగితా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను నా పనుండి చెప్పేసి నేను ఆగిపోయాను ఆ ట్రిప్పు. నా బండే ధనబాద్ పంపించాను. పంపిస్తే ఏమైందంటే హ్మ్. కత్తిపూడి దాకా బాగానెళ్ళాడు. కత్తిపూడి దాకా బాగానెళ్ళాడు. కూరగాయలు ఇయన్నీ తీసుకున్నాడు, బానే ఉంది. ఆడ నాకి ఒక 5,000 అడ్వాన్స్ కావాలని చెప్పేసన్నాడు. 5,000 ఇప్పుడు మన కాడ లేవు. మనకింకా కిరాయి అడ్వాన్స్ ఏత్తనన్నారు. అదేసిన తర్వాత సాయంత్రం కొడతామని చెప్పేసన్నాం. లేదు నాకు కావాలి ఇప్పుడు అర్జెంట్ ఇంటికి పంపించుకోవాలని చెప్పేసన్నారు. ఏసాం. ఏసిన తర్వాత ఈయనేం చేసాడు, ఒరిస్సాల లోపు ఇంటికి అయితే ఓ 3,000 కొట్టుకున్నాడో 2,000. ఈయన రన్నింగ్‌లో తాగుతూ బండెళ్తుందంట. మనోళ్ళు చూసిన డ్రైవర్ లెక్క ఉంటారు గదా! ఆయన్నెందుకు పంపామని ఒకళ్ళు అలా ఎలా పంపేసారని చెప్పేసి ఒకళ్ళన్నారు. పోన్లే ఏదోలాగా తర్వాతయితే అరలోడ్‌కయితే ఎళ్ళింది. టైంకి పెట్టేసాడు, పర్లేదు. మనం ఏంటంటే మనం చెప్పగలుగుతాం కానీ మన దగ్గర లేం కదా! మనకు తెలదు. ఆయన తాగుతున్నాడు అంతే. పక్కన డ్రైవర్లందరూ చెప్తారు. అలాంటోడిని ఎందుకు పంపించారు ఒకళ్ళు తర్వాత అలాగంటుంటే మరి మనకు తెలదు. మనకు తెలియకుండా మనం పంపిస్తాం అని చెప్పేసన్నాం. అయితే అరలోడ్‌కెళ్ళిపోయింది. అరలోడ్ అయిపోయింది. అరలోడ్ అయిపోతే బండొచ్చేసింది. అరలోడ్ అయిపోయి బండి పాయింట్‌కొచ్చింది.
ఆడికే లోడింగ్ పాయింట్‌కొచ్చింది. లోడింగ్ పాయింట్ బండయితే అన్‌లోడ్ అయిపోయింది. అయితే మనం లోడింగ్ కోసం ధనబాద్ ఆఫీస్ కాడికి మొన్న ఆఫీస్ అని అక్కడికి రమ్మన్నాం. ఆడికొచ్చాడు. ఆడికొచ్చిన తర్వాత హ్మ్. పార్టీ వోడు గుడ్లు దింపుకున్న తర్వాత సాయంత్రం కిరాయి కొడతారు. అయితే మనకి పార్టీ వోడితో గొడవ ఆడాడనే సంగతి మనకు తెలదు. అయితే సాయంత్రం కిరాయి ఇంకా పడలేదేంటి అని చెప్పేసి ఫోను చేస్తే, మీ డ్రైవర్ ఇలాగ తాగేసి నా మీద గొడవ ఆడాడు. నేను కిరాయి ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి అన్నాడు. అయితే మనం అక్కడ లోకల్‌లో మనం లారీ యూనియన్ ఆఫీసు అదే బ్రోకర్ ఆఫీస్ ఉంటదిలే మనం లోడ్‌లు ఎట్టడానికి. ఆ లోకలోడితోటి చెప్పేసి మనం అడిగిచ్చాం. ఇలాగ మీ వోడు తాగేసి నా మీద రివర్స్ అయ్యాడు. నేను అతను రూపాయి ఇవ్వను. అంటే ముందు కిరాయి ఎగ్గొట్టడానికి చూత్తన్నాళ్ళు. అయితే అది నేను మాట్లాడుకుంటానులే అని చెప్పేసి అన్నాను. ఇక్కడ ఆంధ్ర పార్టీతోటి మనం ఫోను చేయించి అక్కడ కిరాయి వచ్చేలాగా ఈళ్ళతోటి పంపామని చెప్పి ఈళ్ళని కూడా తిడతారు. ఎందుకంటే మన ఆంధ్ర పార్టీ వాళ్ళు కూడా నెక్స్ట్ మన లోడ్ రావాలా, ఆడు లోడ్ ఇవ్వాలంటే అక్కడ మన డ్రైవర్లు మంచి మన ఏ పనికెళ్ళినా ఆ పని చూసుకొని వచ్చేయాల. అయితే మీ డ్రైవర్ అలా చేశాడంటే నీ వల్ల నా పార్టీ వాళ్ళు అది ఇది అని చెప్పి తిడుతున్నారు అయ్యని ఇక ట్రాన్స్‌పోర్టోడు తిట్టాడు. అయితే ఏదోలాగా అంతా అయిపోయింది. సెటిల్‌మెంట్ ఏదో కిరాయి ఇక్కడ ఈయనకి ఇచ్చేసాడు వచ్చేసాం. మరి ఆ బండి మళ్ళీ లోడ్ అయిపోయింది. బొగ్గు లోడ్ ఎట్టాం. వెనక విజయనగరం ఎట్టాం. విజయనగరం ఎడితే లెఫ్ట్ సైడు గుద్దేసాడంట. తాగేసున్నాడు. లెఫ్ట్ సైడ్ బుస్సుని గుద్దేసాడంట. మొత్తం ఏమీ లేదు. అయితే దారిలోకొచ్చిన తర్వాత మనం ఈయన తాగుతాడని తెలిసింది గదా! ఆయన కాడ డబ్బులుంచుకోకంట మన కాడ డబ్బులు లేవని చెప్పేసి మనం డబ్బులు కూడా కొట్టడం మానేసాం ఎగస్ట్రా. అయితే ఆ డబ్బులు మనం కొట్టకపోతే ఏం చేసాడంటే బండిలో జాకీ తీసి అమ్మేసి మందు తాగేయాడు. ముందు మనకి ఆ విషయం తెలదు. బండిలో జాకీ అమ్మాడని సంగతి తెలదు. అయిపోయింది వచ్చేసాడు. అక్కడి నుంచి పామాయిల్ లోడ్ యేసుకొచ్చాడు. పామాయిల్ లోడ్ యేసుకొచ్చిన తర్వాత పామాయిల్ అన్‌లోడ్ అయిపోయింది. అన్‌లోడ్ అయిపోతే బండి కాడికొచ్చి చూసాం. లెఫ్ట్ సైడ్ అంతా ఏమీ లేదు. అంతా అయిపోయింది బాస్ సరిపోయిందిలే. ఇంకా అయిపోయింది. నీలాంటోడిని ఎక్కించుకోవడం మనతో తప్పని చెప్పి ఆయన సెటిల్ చేసేసాం. మన బండి మన క్షేమంగా తెచ్చేసాడు. ఆయనకి అప్పచెప్పేసాం. అప్పచెప్పేసాం. అప్పచెప్పి ఆయనకి ఎంత రావాలో అంతా ఇచ్చేసి మనం తప్పుకున్నాం అయిపోయింది. మన బండి తీసుకున్నాం. తర్వాత ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ అదే సిట్యుయేషను కొత్త క్లీనర్‌నిచ్చి పంపించాం. అయితే అది కూడా అలాగా పైన ఇంకో డ్రైవరెళ్ళాడు. ఇంకో డ్రైవరెళ్తే ఆ డ్రైవర్ ఏం చేసాడు మళ్ళీ కలకత్తాలోని తాగేసి ఎళ్ళిన క్లీనర్ కొత్తోడు. అంటే పెద్దాయన, కొత్తోడు కుర్రోడు. ఈయన పెద్దాయన. అయితే ఈయన తాగితే దారి పొడక్కే తాగుతా ఉన్నాడు. కుర్రోడే ఎసుకెళ్ళాడు. అంటే లైసెన్స్ అయితే లేదు గానీ డ్రైవర్‌లాగే తోలుతాడు. అయితే ఎళ్ళాడు ఇగ అక్కడి నుంచి తిన్సుకియా, తిన్సుకియా ఎళ్ళాడు అస్సాం. అయితే అక్కడికెళ్ళి అన్‌లోడు, అన్‌లోడ్ అంతా అయిపోయింది. బానే ఉంది. అన్‌లోడ్ అయిపోయిన టయానికి ఆడితోటి మళ్ళీ పార్టీతోటి గొడవ. ఈడు అంతే. సేమ్ ఈ డ్రైవర్ అంతే. ఫుల్లుగా తాగేసాడు. ఆయన డ్రైవర్‌దొచ్చేసి రాజమండ్రి. అయితే కొత్తగొచ్చిందంట లైసెన్స్. అయితే తెలిసిన ఆయన ఎక్కిచ్చాడు. ఆళ్ళిద్దరికీ మళ్ళీ అక్కడ గొడవ. వాళ్ళిద్దరి గొడవ అయితే మళ్ళీ ఎళ్ళిన కుర్రోడు క్లీనర్ తాగుతాడు. కానీ భయం ఎక్కువ. ఆళ్ళింటికాడ తాగడం ఎందుకని చెప్పేసి తాగలేదు. తర్వాత మనకి డబ్బులు కిరాయి ఎంత రావాలో అంతా ఇచ్చేసాడు. పర్లేదు బానే ఉంది. ఈ విషయం అంతా మీకెందుకు చెప్తున్నానంటే డ్రైవర్‌కి రెస్పెక్ట్ ఇత్తలేదంటే ఒక 10 బళ్ళున్నాయంటే 10 బళ్ళ కంపెనీలోని ఏదో ఒక డ్రైవర్ ఉంటాడు. పొల్లటోడు ఓనర్‌కి అది ఇది ఏదేదో చెప్పేవాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు. మనలో మనమే. ఓనర్ ఎలాటోడు కాదు. మనలో మనమే చెప్పుకుంటాం. డ్రైవర్ రెస్పెక్ట్ రావట్లేదంటే ఇప్పుడు మార్కెట్ పట్టుకున్న 100 మంది డ్రైవర్లయితే అందులో 90 మంది ఇదే పొజిషన్‌లో ఉన్నారు. ఈరోజు ఓనర్ బాగుంటే డ్రైవర్ బాగుంటే ఓనరు కాదు. ఒకళ్ళ ఓనర్ ఎదగాలన్నా సరే డ్రైవర్ బాగుంటేనే. ఆ ఓనర్ నాశనం అవ్వాలన్నా సరే ఆ డ్రైవరే. ఎదగాలన్నా డ్రైవరే, నాశనం అవ్వాలన్నా డ్రైవరే. ఎదగాలన్నా డ్రైవరే, నాశనం అవ్వాలన్నా డ్రైవరే. డ్రైవర్‌కి రెస్పెక్ట్ ఎలాగొత్తది? ఎందుకంటే అందరూ అలా లేరు. అందరూ తాగుతారని కాదు, అందరూ దారిలో బళ్ళొదిలేసి వచ్చేత్తారని కాదు నేను అంటుంటా. అందులో కొంతమందున్నారు ఇలాంటి పద్ధతి వల్ల, అందువల్ల డ్రైవర్‌లకి రెస్పెక్ట్ ఉంటలేదు. మెయిన్ కారణం. మన ఓనరు ఓనర్ అయిపోయి ఇయాల డ్రైవర్‌ని గుర్తిస్తలేదని అది కాదన్న కట్టం.
ఇప్పుడు నువ్వు డ్రైవర్‌గా ఇప్పుడు నేను డ్రైవర్‌నే. నాకు బండి ఇవ్వాలంటే ఓనర్ బాగుండాలి కదా! నేను తాగేసి దాన్ని దీన్ని గుద్దేసి ఇత్తే ఓనర్ ఎక్కడ తెచ్చిస్తాడు? డ్రైవర్ మిగలగంట ఎందుకుంటది? ఇయాల వాడు ఇంత డీజిల్ రూ. 105 ఈ రేంజ్‌లో కిరాయిలు పెరగలేదు, ఏం పెరగలేదు. డ్రైవర్ కమిషన్ పెరగకంటే ఏమి ఉండదు. డ్రైవర్‌దే. మనం ఎన్ని తిప్పలు పడినాను. డ్రైవర్‌కి ఇచ్చేయాల్సిందే. దారిలో 100 రాత్తారు. ఆర్‌టీఓ ఉంటాడో ఉండకపోవచ్చు అయి రాత్తారు. రిస్క్ చేసి డ్రైవర్ తిరుగుతాడు. కానీ ఓనరు తిప్పాలకి తప్పదు. ఒకసారి దిగితే లారీ ఫీల్డ్‌లో దిగితే ఓనర్ ఫీల్డ్‌లోకి ఇంక తప్పదు తిప్పాలంతే. ఎనక్కి వెళ్ళడానికి ఉండదు. ఎవడు ఎంత 10 లారీలు ఓనరన్నా సరే తిప్పేసి ఇందులో సంపాదించేసేది ఏమి ఉండదు. అంటే బండుంది తిరిగేత్తది, వచ్చేత్తది. ఆడికి ఎంతో లాభం తెచ్చేత్తది అనుకుంటారు. ఈరోజు రూ. 105 అయింది. ఆ! లోడింగోడిది పెరిగింది. అన్‌లోడింగ్‌ది పెరిగింది. పెట్టుబడి పెరిగింది. లారీ ఆఫీసోడిది పెరిగింది. రోడ్ టాక్స్‌లు, గ్రీన్ టాక్స్‌లు ఇప్పుడు నేషనల్ పర్మిట్ ఏత్తే జీపీఎస్ ఏసుకోవాలంటే జీపీఎస్ 8,000 అవుతుంది. జీపీఎస్ 8,000 అవుతుంది. ప్రతీదీ పెరిగింది. డ్రైవర్ జీతం పెరిగింది. అంతా పెరిగింది. కానీ లారీ ఓనర్ అలాగే ఉండిపోతున్నాడు. ఆడికి వేరే పని రాదు. కానీ అయ్యే బళ్ళు తిప్పుకోవాలి తప్పదు. లేదా ఆ ఒక్క బండే తిప్పుకోవాలి. అందరూ కాదు కొంతమంది ఓనర్‌గా చెప్తాను. నేను డ్రైవర్‌నే. నేను ఓనర్ కమ్ డ్రైవర్‌నే. 10 బళ్ళు ఉన్నవాడు చెప్తలేదు. 20 బళ్ళు ఉన్న ఓనర్‌లని చెప్తలేదు ఎవలన్నా. ఈ అన్న ఈ అన్న చెప్తున్నాడు కాబట్టి దాని కోసం చెప్తున్నారు రిలేటివ్‌గా ఈ వీడియో పెట్టాను. ఇలాగా ఉన్నది బయట. కానీ ఏ ఓనరు అన్నా సంపాదించేత్తాడో ఆడికి 5 సంవత్సరాల దాకా ఏం తెలదు. ఎందుకంటే నేను తిప్పి 5 సంవత్సరాలు తిప్పాను లారీ. లాస్ట్ 5 సంవత్సరాల్లో రూపాయి సంపాదించలేదు. బండి తిరుగుతుందంతే బండి తిరుగుతది. అమ్మేత్తే వేరే పని రాదు. మన మటికి మనకు అలా ఏ ఓనర్‌కైనా ఒక బండుందంటే అది రొటేషన్ అవుద్ది గానీ అది సంపాదించుకోవడం కాదు. ఆడి ఎనకాల ఆస్తులుండాలి. లారీ మీద సంపాదించేసి లారీ మీద బిల్లింగ్‌లు కట్టేద్దాం అన్నవాడైతే నాకు తెలిసయితే ఎప్పుడు ఇనలేదు. అందరు డ్రైవర్లు అలాగే ఉంటారు. కొంతమంది డ్రైవర్లు తాగుతారు. ఆ అన్న చెప్పింది నిజమంటే డ్రైవర్‌లకి యూనిటీ లేదు. డ్రైవర్‌ని రెస్పెక్ట్ లేదు. డ్రైవర్‌కి రెస్పెక్ట్ ఉండేముంది? నేను అడ్వాన్స్ ఇస్తానంటే నా కాడికొచ్చేత్తాడు. నువ్వు అడ్వాన్స్ ఇస్తే నీ కాడికొచ్చేత్తాడు. ఆయన వచ్చేసి ఓ 10 పర్మనెంట్‌గా చేసాడు. ఒక 2 ట్రిప్పులేత్తాడు. మూడో ట్రిప్ ఫస్ట్ ట్రిప్ బానే ఉంటారు. రెండో ట్రిప్ బానే ఉంటారు. మూడో ట్రిప్పు నాకు అడ్వాన్స్ కావాలంటారు. తర్వాత ఎక్కువ లేదంటే నేను రానని చెప్పరు. వస్తారు నువ్వు లోడ్ ఎట్టే అంటాడు. ఈలోగా ఈడు ఎర్టిగాయో లేపోతే ఏదో పెట్టుకుంటాడు. వస్తానని చెప్పి దెబ్బేసేస్తాడు. అప్పుడు చూడాలి ఈ ఓనర్ కష్టాలు. దారిలో ఆడే ఆపేసాడు అంటాడు. ఈడింటికాడనే బండెత్తే పంపుతాడు గానీ ఇంటికాడ ఏం పడుకొని ఉండడు. బండితో శుద్ధంగా అలా తెలుగేసే ఉండాలి. ఓనర్ ఈ బండి పంపించేసి ఈడు ఇంటికాడ ఉంటాడనుకుంటారు. ఏ టైం ఏ ఫోన్ వత్తదో తెలదు. హార్ట్ అటాక్ వచ్చి పోయిన ఓనర్‌లు కూడా ఉన్నారు. సంపాదించిందంటూ ఏముండదు. టెన్షన్ తప్పించి హార్ట్ అటాకు ఇంక ఇది షుగర్, బీపీలు తెప్పించి ఇంకేం ఉండదింక. ఆడేం సంపాదించేయడం ఉండదు. ఓనర్ కమ్ డ్రైవర్ అయితే. ఈ రోజుల్లో కిరాయి ఇంత తక్కువ అవ్వడానికి ఏంటంటే ఓనర్ కమ్ డ్రైవర్ ఒకడి కాడ ఎవడం బతికితే లేదిప్పుడు. ఎవడు పడితే ఆళ్ళే ఓనర్‌లు అయిపోతాం. నేను ఒక లారీ కొనుక్కున్నా అలా సింగిల్ బండ్లు కొనేసుకుంటారు. ఎందుకంటే అక్కడ కిరాయి నిలబడదు. నేను ఒక 50,000కి ఎళ్తానంటే ఆడు 45,000కే పోతాడు. అప్పుడు నన్ను పిలడు గదా! మనం పక్కన ఉన్నవాడినే పిలుత్తాడు. కిరాయిని మనమే తగ్గించేత్తాం. కిరాయి మనమే తగ్గించేత్తాం ఇప్పుడు. అలాగా టైరు అరుగుదల తప్పదు. డీజిలు. ఇయాల డీజిల్ అంతా రూ. 105 తిప్పడం అంటే అసలు ఏం మిగులుతలేదు. ఇంక కొనేవాడు ఉండడు. ఇంక లారీ అమ్మేయడానికన్నా కొనుక్కునేవాడు ఉండడింక. అలాగయిపోయింది. ఏదో సంపాదించేద్దాం అది అన్నవాడు ఏం లేదు. ఈ అన్న చెప్పిందేంటంటే డ్రైవర్‌కి రెస్పెక్ట్ ఇత్తలేదు. ఒకప్పుడు ఓనరే గదా! ఆయనే ఆయన ముందే ఎన్ని చేసుంటాడో, ఆయన ఎన్ని పడుంటాడో. రెస్పెక్ట్ అన్నది అందరిని బట్టి కాదు. కొంతమంది డ్రైవర్లు చేసిన విధానం బట్టి అలాగుంటదంతే. కానీ ఆయనకి ముందు ఆయన ఏం చేసాడో తెలదు. ఆయన అంతేనా, ఈయన ఇంతేనా, డ్రైవర్ అంతేనా అంటే ఆయనది తప్పే. ఎందుకంటే కష్టపడ్డవాడిని మనం తెలియాలి. మన ఆ పొజిషన్ నుంచి వచ్చాం కాబట్టి డ్రైవర్‌ని కూడా ఏమనకూడదు. డ్రైవరు క్షేమంగా ఎళ్ళొత్తేనే ఓనర్‌కి కూడా ఒక రూపాయి మిగులుతది. ఓకే గాయ్స్! గరుడ ఆఫీషియల్ జై డ్రైవర్ నెక్స్ట్‌కెళ్తాం.